బాగాలేదు. డిగ్రీ స్థాయి ఉందో లేదో చెప్తున్నాను. ఊహించుకున్నంత లేదు. తెలుగు సినిమా ఆయన ప్యాన్ ఇండియా స్టార్ కాదు, ప్యాన్ వరల్డ్ స్టార్ ఎన్టీఆర్ గారు RRR తర్వాత. కానీ అంతగా నేను ఊహించుకున్నంత లేదు. చూడొచ్చు, తెలుగు సినిమా లాగా ఉన్నది, చూడొచ్చు. మీరేమనుకున్నారు? నేను ఏమన్నా ఊహించుకున్నాను. డిగ్రీ స్థాయిలో నేను సినిమా అని బాగా కామెడీ చేసి అందరు చూడొచ్చు. మూవీలో ఏముంది కామెంట్ చేయొచ్చు. మూవీ చూడకుండా రివ్యూ ఇచ్చిన వాళ్ళకి ఏం చెప్తారన్నా? మూవీ చూడకుండా రివ్యూ ఇచ్చిన వాళ్ళకి అదే పని అనుకోవడానికి. ఎందుకంటే పని పాటలనే పేటీఎం బ్యాచ్గాళ్ళు ఉంటారు, 5 రూపాయల బ్యాచ్గాళ్ళు. అందులో ఏళ్ళు కూడా చేర్చచ్చు అనమాట. సినిమా చూసి ఎంతవరకు ఉందో ఎంతవరకు లేదు, సినిమాలో కరెక్ట్ ఉందా తప్పు ఉందా రైట్ ఉందా రాంగ్ ఉందా అని చెప్పుకోవాలి. అంతే సినిమా చూడకుండా రివ్యూ చెప్పడం ఆశ్చర్య ఎలాగుంది అలాగుంది ఇది కాదు. సినిమా అయితే చాలా బాగుంది. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఖచ్చితంగా 3.5 ఇవ్వచ్చు. లోపల దేవరా జాతర ఎన్టీఆర్ యాక్టింగ్ ఎంత ఇస్తారన్న మీరు? ఎన్టీఆర్ యాక్టింగ్ ఎంత ఇస్తారు? ఎన్టీఆర్ యాక్టింగ్ 100 ఇస్తారు. థ్యాంక్ యూ. చూడాలి. నాకు తెలిసి ఇది 10 times వర్తబుల్ మూవీ. ఎక్సలెంట్ బ్రో. నో వర్డ్స్. ఒక్కడ చెప్తున్నాడు, ఒక్కడితో సరే సినిమా బాగుందంటే గుండె గించుకుంటాడు. ఎవడో అన్నాడు రమ్మను త్వరగా చెప్తున్నా. జాతర దేవరా జాతర సినిమా ఎవడన్నా అన్నవాడు ఒక ఎన్టీఆర్ ఫ్యాన్ అయినా నేను ఎన్టీఆర్ ఫ్యాన్ కోసం అయితే మాట్లాడలేదు. కొరటాల శివ రాజమౌళి తీసిన సినిమా తర్వాత ప్రతి ఒక్కరికి ఫ్లాప్ పట్టదు కదా. ఇది ఫ్లాప్ కాదు, బ్లాక్ బాస్టర్. ఆ కోణం కూడా తీసుకొచ్చాడు ఎన్టీఆర్. ఒకటే విషయం చెప్తాండి, 6 సంవత్సరాల తర్వాత వచ్చిన సినిమా, సింగిల్ విండో సినిమా వచ్చింది కాబట్టి అందరికి చించు పడేసాడు సినిమా. తక్కువ సేపే ఉంటుంది. సైఫ్ అలీ ఖాన్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ వీళ్ళకి ఇచ్చిన రోల్స్ వరకు వాళ్ళందరూ బాగానే చేశారు. జాన్వీ కపూర్ రోల్ ఏం పెద్ద రోల్ ఏం లేదు, వచ్చి చుట్టమల్లే అని చెప్పి చుట్టల్లాగా వచ్చి చుట్టల్లాగా వెళ్ళిపోయింది. కానీ మనల్ని మాత్రం చుట్టల్లా చుట్టేస్తుంది. కానీ ఎన్టీఆర్ మాత్రం 1 man షో. ఇంటర్వెల్ ఒక ½ an hour ఉంది అనగా ప్రీ ఇంటర్వెల్ బ్యాంగ్. ఇంకా సెకండ్ హాఫ్ కాస్త లవ్ ట్రాక్స్ అయిపోయిన తర్వాత ఇంకా సినిమా మొత్తం 1 man షో అన్న. ప్యూర్ ఎన్టీఆర్ మ్యాన్ ఆఫ్ మాసెస్ అంటే మ్యాన్ ఆఫ్ మాసెస్ లెక్క తుమ్ములు లేచిపోయింది. బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం పెద్ద పండుగ ఇట్లా కాలం ఎగిరేస్తుంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం సూపర్. బాగులేని స్ప్రెడ్ చేస్తారు. నేను ఎన్టీఆర్ అభిమాని, కానీ నేను సినిమా బాగుందన్నా కానీ నమ్మచ్చు నమ్మకపోవచ్చు. కానీ ప్రభాస్ ఫ్యాన్ కానీ, అల్లు అర్జున్ ఫ్యాన్ కానీ, చరణ్ గారి ఫ్యాన్స్ కానీ, ఓవరాల్ గా ప్రతి ఒక్క ఫ్యాన్ కూడా సినిమా బాగుందని అన్నారు. ఫస్ట్ సినిమాకి రండి చూసుకుందాం. అర్థమైందా? పార్ట్ 2 కోసం ఎంతమంది వెయిట్ చేస్తారో, బాహుబలి 2 కూడా ఎంతమంది వెయిట్ చేస్తుంటారు. అలా వచ్చింది థియేటర్ నుంచి బయటికి. అల్టిమేట్ మూవీ, ఆల్ టైమ్ హిట్ అన్న. క్యారెక్టర్ ఎలా అనిపిస్తుందండి? చాలా బాగా చేశారు ఆయన కూడా. అంటే వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్ ని బట్టి వెరీ వెల్. అంటే క్లైమాక్స్ ఉంది బాహుబలి లాగా ఉంది. లేదు, ఇట్స్ డిఫరెంట్. బాహుబలి స్టోరీ ఏంటి, ఇది ఏంటి, మేబీ మనకి ప్లాట్ ట్విస్ట్ అనేది సెకండ్ పార్ట్ లో తెలియవచ్చు. అంటే ఎన్టీఆర్ ని మనం ఇప్పుడు వరకు చూసిన మూవీస్ ఒకటి ఇది ఒకటి అనమాట. ఆల్ మిక్స్డ్ ఎమోషన్స్ కానీ యాక్షన్ కానీ అన్ని మిక్స్డ్ ఉంటాయి. బ్రేక్ అయిపోయిందన్న. కొరటాల శివ గారు మీరు ఇప్పుడు ప్రూవ్ చేసుకున్నారు. ఆచార్యతో అన్నారు కానీ కుదరలేదు, కానీ ఇప్పుడు ప్రూవ్ చేసుకున్నారు. ఎన్టీఆర్ గారు 6 ఏళ్ల తర్వాత స్టాండ్ అలోన్ మూవీతో వచ్చారు. అది కూడా రాజమౌళి సినిమా తర్వాత వచ్చి పెద్ద హిట్ కొట్టారు. వితిన్ 2 years, అది కూడా రాజమౌళి గారి సినిమా తర్వాత వితిన్ 2 years చాలా పెద్ద హిట్ కొట్టారు వితౌట్ ఎ బ్రేక్. పార్ట్ 2 దీనికి చాలా గట్టిగా వాడుకుంటారని తెలిసింది కాబట్టి సినిమా అయితే నాకు బాగా నచ్చింది. వాళ్ళిద్దరు ఉండేది ఇతను మీకు ర్యాంప్ అన్న. ఈ సినిమా కూడా బయటకు వస్తాం ఖచ్చితంగా. బాహుబలి కట్టపవర్ అనేది ఇందులో ఇంకా తెలియదు అన్నమాట. సో ఆ సస్పెన్స్ అయితే బాగా బిల్డ్ చేశారు కొరటాల శివ గారు. అంటే ఎవరి పని వాళ్ళు చేసుకోవాలని అన్నారు కదా, బట్ అవి చూసి ఏంటి ఎక్కువ అవుతున్నాం అనిపించింది. కానీ కొరటాల శివ చాలా అంటే చాలా కష్టపడ్డాడు. అలాగే అంతే ఎక్కువగా మన అనిరుద్ధ్ కూడా చాలా కష్టపడి బీజం చాలా డిఫరెంట్ గా చాలా బాగా ఇచ్చారనమాట. సో అనిరుద్ధ్ అండ్ కొరటాల శివ నెక్స్ట్ లెవెల్ లో పెట్టాడు. ఇంకా ఎన్టీఆర్ గారి యాక్టింగ్ మాసులు నరుకుడు అయితే ఓచుకోదు అనమాట. ఫ్యాన్స్ కి అయితే ఫుల్ బిర్యానీ మీల్స్ అనమాట.
చూసారు కదా రివ్యూ అంతా. సినిమా అయితే బాగుందని టాక్ వచ్చింది, బాగాలేదని టాక్ వచ్చింది. ఏది జెన్యున్ రివ్యూ తెలియదు. ఒరిజినల్ రివ్యూ కావాలంటే నాకు తెలిసి ఇంకో 2 days తర్వాత వస్తుంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ వాళ్ళే ఉన్నారు, ఎందుకంటే సినిమా అయిందే కాబట్టి. సో ఇంకెందుకు లేదు, సినిమా మాత్రం చూడకుండా ఎవరు రివ్యూ ఇవ్వద్దు, సినిమా చూసే రివ్యూ ఇవ్వండి. ఎందుకంటే చాలా కష్టపడి తీశారు కదా. సో 6 years తర్వాత సోలోగా సినిమా వచ్చిందంటే అది చాలా ఎంత కష్టపడితే కానీ ఆయన ఎంతో స్ట్రగుల్ ఫేస్ అయితే రాలేదు కదా. సో ఎవరు సినిమా చూడకుండా రివ్యూ ఇవ్వద్దు, సినిమా చూసే రివ్యూ ఇవ్వండి. సినిమా ఎలాగుందో కింద కామెంట్ చేయండి. నేనైతే ఇంకా సినిమా చూడలే, మేబీ నెక్స్ట్ షోకి వెళ్తాను. వెళ్ళిన తర్వాత సినిమా ఎట్లుందన్నది నేను ఒరిజినల్ రివ్యూ ఇస్తాను. నా ఒరిజినల్ రివ్యూ కోసం వెయిట్ చేయండి. అండ్ స్టే ట్యూన్ ఫర్ మై ఛానల్, సబ్స్క్రైబ్ మై ఛానల్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.